యాక్షన్. దేవిశ్రీ ప్రసాద్ టాలీవుడ్ లో మంచి మాస్ సాంగులకు పెట్టింది పేరు. అద్భుతమైన సంగీతంతో ఎంతో మంది ప్రేక్షకులను సొంతం చేసుకున్నాడు దేవిశ్రీ ప్రసాద్. దాదాపు 2 దశాబ్దాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీకి విశేష సేవలందించిన దేవి వయసు 35 సంవత్సరాలు దాటింది. తనతో పాటు సినీ కెరీర్ సాగించి ఈ వయసుకు చేరిన హీరోలు పెళ్లిళ్లు చేసుకుని పిల్లా పాపలతో ఉంటే దేవి మాత్రం ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఎవరంటే దేవిశ్రీ ప్రభాస్ అనే చెప్పాలి. బాహుబలి తర్వాత ప్రభాస్ పెళ్లి పక్కా అని తెలుస్తుంది. ఇకపోతే దేవి వ్యవహారం ఎటూ తేలడం లేదు. అయితే తాజాగా దేవి పెళ్లి గురించి టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. ఇటీవల తన తండ్రి సంవత్సరికం కోసం తన స్వగ్రహానికి వెళ్లాడు దేవి. అక్కడకు దేవి బంధువులంతా వచ్చారట. అలా వచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకోవాలని దేవిని ఒత్తిడి చేయడంతో పాటు గోదావరి జిల్లాకు చెందిన ఒక అమ్మాయిని కూడా చూపించారట. ఆ అమ్మాయి బాగా చదువుకోవడమే కాక ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో దేవి తల్లి కూడా ఆ అమ్మాయికి ఓకే చేశారట. దీంతో దేవి ఎటు తప్పించుకోలేక ఓకే అనేసినట్లు అనేక వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అంతేకాదు త్వరలోనే దేవిశ్రీని పెళ్లి కొడుకుగా చూడడం ఖాయమని చెప్పుకుంటున్నారు టాలీవుడ్ జనాలు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.